టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి రాకుండా కుట్ర చేసిన లోకేష్. అసలు కారణం తెలిస్తే షాక్. మంత్రివర్గ విస్తరణలో టీడీపీ ఎమ్మెల్యేలో అందరికంటే ఎక్కువగా అన్యాయం జరిగింది టీడీపీ సీనియర్ నేత పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్రకే. ధూళిపాల వరుసగా 5 సార్లు నెగ్గి చరిత్ర సృష్టించారు. 2004లో వైఎస్ దెబ్బకు, 2009లో జగన్ దెబ్బకు యనమల, పయ్యావుల కేశవ్ లాంటి సీనియర్లు ఓడిపోయిన ధూళిపాల వైఎస్ ప్రపంచనాన్ని తట్టుకుని మరీ విజయం సాధించాడు. టీడీపీ పార్టీ చీఫ్ విప్గా సేవలు అందించారు. అలాగే గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణ వంటి అగ్రనాయకుని ధీటుగా ఎదుర్కొని టీడీపీని బతికించారు. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే తనకు మంత్రి పదవి వస్తుందని ధూళిపాల ఆశించారు. కానీ చంద్రబాబు కొన్ని కారణాంతరాల వల్ల పక్కన పెట్టాడు. అప్పుడు ధూళిపాల కాస్త నిరాశ చెందిన మళ్లీ మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా చోటు దక్కుతుందని ఆశ పెట్టుకున్నాడు. ఈ మేరకు చంద్రబాబు దగ్గరకు వెళ్లి తమ పార్టీకి చేసిన సేవను గుర్తు చేస్తూ మంత్రి పదవి కోసం అభ్యర్థించాడు. అయితే చంద్రబాబు అవకాశం లేదని చెప్పడంతో సీఎం క్యాంప్ ఆఫీసు ముందు కన్నీరు పెట్టుకోవడం గుంటూరు జిల్లాలో సంచలనం రేపింది. ధూళిపాల అభిమానులు తమ నాయకుడికి మంత్రి పదవి ఇవ్వనందుకు ధర్నాలు, ఆందోళనలు చేశారు. అయితే ధూళిపాల మాత్రం పార్టీకి రాజీనామా చేయలేదు. తీవ్ర మనస్తాపంలో బయటకు కనిపించడం మానేసి ఇంటికే పరిమితం అవుతున్నారు. అయితే అసలు ధూళిపాలకు మంత్రి పదవి రాకపోవడానికి ప్రధాన కారణం లోకేష్ అని ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు. ధూళిపాలకు చెందిన సంఘం డైరీ వ్యాపారం గుంటూరులో ఎక్కువగా ఉంది. అక్కడ హెరిటేజ్ వ్యాపారం సరిగా నడవడం లేదు. సంఘం డైరీదే ఆధిపత్యం. దీంతో సంఘం డైరీపై కన్నేసిన లోకేష్ దాన్ని హెరిటేజ్కి అనుబంధ సంస్థగా లేదా పూర్తి విలీనం చేయమని ఒత్తిడి చేశాడు. దానికి ధూళిపాల ఒప్పుకోలేదు. దీంతో సంఘం డైరీ దెబ్బకు గుంటూరు జిల్లాలో హెరిటేజ్ వ్యాపారం దెబ్బతింది. ఇది మనసులో పెట్టుకున్న లోకేష్ మంత్రివర్గ విస్తరణలో చంద్రబాబుకు ధూళిపాల మనకు సహకరించడం లేదని ఎగేసి మరీ మంత్రి పదవి దక్కకుండా చేశాడట. ఒక్కసారి కూడా ప్రతిపక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా మంత్రి అయిన లోకేష్ 5 సార్లు ఎన్నికైన ధూళిపాల లాంటి సీనియర్ నాయకుడికి మంత్రి పదవి దక్కకుండా అడ్డుకున్నందుకు పొన్నూరు టీడీపీ శ్రేణుల్లో ధూళిపాల అనుచరులు మండిపడుతున్నారు. కేవలం పాల వ్యాపారంలో కలిసి రాలేదనే దుగ్ధతో ధూళిపాలకు మంత్రి పదవి రాకుండా చేసిన లోకేష్ కు 2019 ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని ధూళిపాల అనుచరులు శపథం చేస్తున్నారు. For more videos, please subscribe our channel.